నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వైసీపీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్. దిగజారి దాడులు చేస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు. మాస్క్ లేకుండా తిరిగితే కేసు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీటీడీ పాలక మండలిలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు ప్రారంభం. రైతులకు రుణ భరోసా కల్పించాలన్న డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్. కృష్ణా జిల్లా నూజివీడులో కుక్కలు స్వైర విహారం. 9వ తరగతి విద్యార్థిపై దాడి, తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు రోజురోజుకు దిగజారి దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి పనిచేశారని, వారిపై కక్ష పెంచుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పెదకనపర్తి గ్రామంలోని ఒక బలహీన వర్గానికి చెందిన శ్రీదేవి దంపతులు కష్టపడి వేసుకున్న గడ్డివామును తగలబెట్టిన ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోము వీర్రాజు పెదకనపర్తి గ్రామంలో పర్యటించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని, ఇంతటి దారుణానికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. అంటే మా కార్యకర్తే పేజ్ ప్రముఖ్, దానికి వాలంటరీ వ్యవస్థ పెట్టారు. వాళ్ళందరూ పెన్షన్ ఇస్తున్నారని. మేము స్కూల్ బిల్డింగ్ ఇస్తున్నాం, మేము స్కూల్లో యూనిఫామ్ ఇస్తున్నాం, మేము స్కూల్లో షూస్ ఇస్తున్నాం, మేము స్కూల్లో పుస్తకాలు ఇస్తున్నాం, ఈ క్లాస్ రూమ్ కడతాం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా చెప్తున్నా, 400 కోట్ల రూపాయలు పాఠశాలలో టాయిలెట్లు క్లీన్. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ లేకుండా సంచరించే వారి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల నమోదు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రాకింగ్, ఐసోలేషన్ చర్యలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్లు 6,349 మంది తొలి డోస్, 7,994 మంది రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉందన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లు 23,948 మంది తొలి డోసు, 22,377 మంది రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉందన్నారు. కోవిడ్ నియంత్రణలో కీలకమైన వీరందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా పొందేట్లు చూడాలని అధికారులను కోరారు. మనకు మొత్తం టోటల్గా 1,25,076 కేసెస్ ఇప్పటి వరకు రికార్డ్ అవుతే, యాక్టివ్ కేసెస్ ఈ రోజు వరకు మనకు 489 యాక్టివ్ కేసెస్ ఉండటం జరిగింది. దాంట్లో కూడా హాస్పిటల్స్లో ఉన్న కేసెస్ కేవలం 33 మాత్రమే, అంటే లెస్ దాన్ 10% మాత్రమే. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. హోమ్ ఐసోలేషన్ మిగతా వాళ్ళందరూ కూడా
456 మంది హోమ్ ఐసోలేషన్లో ఉండటం జరిగింది. ఈ కంటైన్మెంట్ జోన్స్ కూడా ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు గతంలో కేసెస్ 7, 8 ఆ విధంగా వచ్చేటప్పుడు, అంటే అప్ టు మనకు March 10th వరకు, అప్పుడు ఏం చేసామంటే ఓన్లీ కేవలం ఆ ఇంటిని మాత్రమే ఐసోలేట్ చేశాము. కాకపోతే ఇప్పుడు కేసెస్ పెరుగుతుండడం వల్ల ఒక 50 మీటర్స్ బఫర్ అదంతా కూడా ఐసోలేషన్ జోన్ కింద పెట్టేసి ఆ జోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి టెస్టింగ్లు చేయడము, రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దానివల్ల 117 కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం యాక్టివ్గా ఉన్నాయి. ఈ కేసెస్ కూడా చూసినట్టయితే గతంలో మనకు 64 మండలాల్లో, అదేవిధంగా ఈ 12 అర్బన్ లోకల్ బాడీస్లో కూడా కేసెస్ ఉండేవి. ఇప్పుడు మనకు 42 మండలాల్లో మాత్రమే కేసెస్ ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా రాజమహేంద్రవరం రూరల్ హైయెస్ట్ నెంబర్ ఉన్నాయి, తర్వాత కాకినాడ అర్బను, రాజమహేంద్రవరం అర్బను, కాకినాడ రూరల్. వీటిల్లో ఎక్కువగా అంటే బేసిక్గా మోస్ట్ అర్బనైజ్డ్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టౌన్స్లో దాని చుట్టుపక్కల మాత్రమే ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. అదేవిధంగా ఇటు కోనసీమ వైపు చూసినట్టయితే మనకు మల్కీపురం, అమలాపురం, మామిడి కుదురు, అనపర్తి ఈ మండలాల్లో కొద్దిగా ఎక్కువగా ఉంది. మిగతా చోట్లంతా కూడా కేసెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి మనకు. అయితే ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకునేటువంటి చర్యల్లో మొదటగా నేను చెప్పినట్టు 50 మీటర్లు రిస్ట్రిక్టెడ్ ఇది. అదేవిధంగా ముఖ్యంగా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో మా అబ్జర్వేషన్ కూడా ఈ పాజిటివ్ కేసెస్ చూస్తే మెజారిటీ బయట నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది అబ్రాడ్ నుంచి కూడా వచ్చారు, దుబాయ్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ఈ విధంగా విజయవాడ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు క్యారియర్స్గా ఉండటం ఇక్కడ లోకల్గా మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇక టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితునిగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన చేత టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి పాలక మండలిలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్ పై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తనను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించిన సీఎం జగన్ కు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీసీసీబీ సావరకోట బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు ఆదుకునేలా రుణాలు మంజూరు జరిగాయని చెప్పారు. రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహం లభిస్తే వలసల నివారణకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డీసీసీబీ సీఈఓ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. సేవలు ప్రజలకు అమితంగా అందించాలన్నటువంటి లక్ష్యంతో మరి కొత్త బ్రాంచెస్ కూడా అనేకం ఓపెన్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. అలాగే మనకి ఇక్కడ జిల్లాలో కూడా మన అదృష్టం మంచి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ సమర్థులైనటువంటి వాళ్ళు మరి ఒక నిబద్ధత కలిగి పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ ఇక్కడ నూతనంగా అతి త్వరలోనే కొత్తగా బ్యాంక్ కూడా మనం కట్టబోతున్నాం. మరి ఈ సేవలు మనం అందరూ ఉపయోగించుకునే దానికి ప్రభుత్వం ఏదైతే మనకి సహాయం రకరకాల రూపాయలు అందిస్తుందో ఇవన్నీ కూడా బ్యాంక్ ద్వారా మన పూర్తి ప్రయోజనాలు చేకూరే విధంగా మరి బ్యాంక్ సేవలు మనకు అందుతాయి. వారికి కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు రైతు భరోసాస్ కానీ వటసుని కానీ ఏమేమి స్కీమ్స్ ఉంటాయి మీరు ఈ బ్యాంక్ ట్రాన్స్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లా నూజివీడుపట్నంలో ఎంప్లాయీస్ కాలనీలో కుక్కలు స్వైర విహారం చేశాయి. 9వ తరగతి చదువుతున్న నితిన్ సాయి అనే విద్యార్థి స్కూల్కి వెళ్తుండగా ఒక్కసారిగా దాడి చేశాయి. చికిత్స నిమిత్తం విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక అనకాపల్లిలో స్థానిక విజయరామరాజుపేటలో ఏకాదశి సందర్భంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సిల్కు భవాని దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరాం, 81వ కార్పొరేటర్ అభ్యర్థిని పీల లక్ష్మీ సౌజన్య, రాంబాబు దంపతులు, శిల్ప రాశెట్టి, బాబీ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ఇంటి వద్ద చిన్న చిన్న పాములు హడలెత్తించాయి. దాదాపు 60 పైగా పాములు బయటికి వచ్చాయి. పట్టణంలోని ఎస్కిడి 6వ రోడ్లో స్థానికులకు ఆందోళన పడ్డారు. కొన్ని నెలలుగా డ్రైనేజీ కాలువలు తీయడం లేదని, దీంతో పాములకు నివాసాలుగా కాలువలు ఏర్పడ్డాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు సచివాలయ సిబ్బందికి చెప్పినా కూడా ఫలితం లేదని, పట్టించుకోవడం లేదని అన్నారు. రాత్రి హసీనా అనే మహిళ లెక్చరర్ ఇంటి సమీపంలో సుమారు 60 పాము పిల్లలు బయటపడడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ కలిసి వాటిని చంపేశారు. పురపాలక అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డు సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదు సార్, ఇద్దరు లేడీస్ వస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మాత్రమే కస ఊడుస్తున్నారు సార్. బయట చెత్త చెదారము చెట్లు అడ్డం ఉన్నాయని చెప్తారు. కాలువ అనేది తీయడం లేదు సార్. వర్షం వచ్చినప్పుడు వస్తారు సార్. ఇందువల్ల పాములకి బాగా అంటే అనుకూలమైన ప్లేస్ గా అయిపోయింది సార్. అనుకూలమైన ప్లేస్ అసలు మీరు వచ్చి చూసి ఇప్పుడు మాకు ప్రాబ్లం ఉందని మీరు వచ్చినారు కదా, మీరే ప్రత్యక్షంగా చూసినారు. వందలాది పాము పిల్లలు సార్. ఒకవేళ ఏమన్నా అయ్యింటే కూడా మనము చిన్న పిల్లలు ఉన్నారు. ఏ మాత్రం సచివాలయం నుంచి మాకు స్పందన లేదు సార్. ఏ మాత్రం లేదు. వర్కర్లు లేరన్న కారణంతో కాలువలు తీయడం లేదు. మాకు సెక్రటరీకి ఏమైనా కంప్లీట్ ఇచ్చారండి? పలుమార్లు సార్, పలుమార్లు మేము ఏమన్నారు? ఆమె మేడం వర్కర్స్ లేరు మేడం, నేను తీపిస్తాను అన్న అష్యూరెన్స్ ఆమె ఇస్తుంది. కానీ ఆ వర్కర్స్ లేరన్న కారణంతో ఎవరు రారు చేయరు. 15 days కి ఒకసారి పేరు నాకు కూడా తెలియదు సార్. నేను డైలీ మార్నింగ్ కంప్లైంట్ లో భాగంగా మేడం వెళ్ళి కలుస్తాము. నేను కలవడమే ఒక 5-6 సార్లు కలిసినాను సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మార్చి 26న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ వర్గాల పొట్ట నింపే 3 నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ వర్గాలకు దాసోహం అంటున్న మోదీ ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం అయిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును అవును నీరుగారుస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 500 రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మార్చి 26న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరారు. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో దేశ రాజధానిలో 4 మాసాలుగా విరోచిత రైతాంగ పోరాటం నిర్వహిస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా రైతు వెన్నెముక విరిచే 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి 32 మంది అమరుల త్యాగాల ఫలితాలతో వచ్చినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేసి అంబానీలకి, బదానీలకి, అదానీలకి అమ్ముతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మార్చి 26వ తేదీన జరిగే భారత్ బంద్లో విజయవాడ నగరంలోని పుర ప్రముఖులు, వ్యాపార వాణిజ్య వర్గాల వారు, విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున 500 ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా వామపక్ష పార్టీగా విజ్ఞప్తి చేస్తుంది. 4 మాసాలుగా దేశ రాజధానిలో సరిహద్దులను మూసివేసి రైతులు విరోచిత పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు
తక్షణమే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది మోడీ ప్రభుత్వానికి. అయినా కూడా కుట్రపూరితమైనటువంటి ద్వేషంతో తమకున్నటువంటి బండ మెజార్టీని అడ్డుపెట్టుకొని రైతుల పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున ప్రయత్నం చేసినప్పటికీ రైతులు మొక్కవోని ధైర్యంతో ఎవరైతే ఆ రోజున అల్లర్లకు పాల్పడ్డారో అల్లరి మొక్కలు పక్కన పెట్టి తిరిగి శక్తినంతా కూడగట్టుకొని ఎండల్లో, మంచులో, చలిలో, తుఫానులో 300 మంది పైన బట్టి రైతులు మరణించినప్పటికీ కూడా వారి పోరాటం ఆగలేదు. బహుశా దేశ స్వాతంత్ర పోరాటం తర్వాత ఒక చిరస్మరణీయమైనటువంటి పోరాటం, త్యాగాల పోరాటం కొనసాగుతూ ఉంది. 3 నల్ల చట్టాలని రద్దు చేయాలనేటువంటి కనీసమైనటువంటి విజ్ఞత లేకుండా మోడీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలను నిరసించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపైన ఉన్నది. ఇక తిరుమలలో శ్రీవారి సాలకంట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు. ముందుగా శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ తెలిపారు. సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మాస్క్ వినియోగంపై శ్రద్ధ వహించేలా ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు. ఈరోజు ఏదైతే మనకి ఈ కోవిడ్ ఇష్యూ ఉందో దాంట్లో 15 రోజులు క్యాంపెయిన్
కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ గురించి ప్రజలు అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఒక 15 రోజులు క్యాంపెయిన్ మోడ్లో ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జియో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే చూస్తే ముఖ్యంగా 3 మెసేజ్లు ఉన్నాయి మనకి ప్రజలకు తెలియజేయాల్సింది. ఒకటి, మాస్కే కవచం, మాస్క్ సరిగా పెట్టు, కరోనా ఆటకట్టు. రెండోది, 6 అడుగుల దూరం, కరోనా మీకు దూరం. మూడోది, చేతులు శుభ్రం, ఆరోగ్య భద్రం, మన ఆరోగ్యం మన చేతిలో. ఈ 3 విషయాల మీద ప్రజలకి చైతన్యం తీసుకురావాలని, అదేవిధంగా ప్రజల్లో ఒక అప్రమత్తం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ 15 రోజులు యాక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఉంది. దీంట్లో చూస్తే ఫస్ట్గా వచ్చేసి ప్రెస్ బ్రీఫింగ్. మనకు ఫస్ట్ రోజు వచ్చేసి ప్రెస్ బ్రీఫింగ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్తో కూడా ఇవాళ 3 o'clockకి వీడియో కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఈ 3 అంశాల మీద వచ్చేసి అప్రమత్తం చేయడానికి సిద్ధం ఉన్నాము. ఇవాళ ఎస్హెచ్జి గ్రూప్స్తో అవేర్నెస్ డ్రైవ్ మరియు అవేర్నెస్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ గ్రామాల్లో వచ్చేసి ఎల్లుండి, సో ప్రతిరోజుకు వచ్చేసి ఒక్కొక్క యాక్టివిటీ దీని మీద మనం వచ్చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ 15 రోజుల యాక్టివిటీ అంతా కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. సో మీ ద్వారా మేము ప్రజల్ని కోరుకుంది ఒకటే, ఏదైతే ఈ 3 విషయాలు చెప్పామో, మాస్కే కవచం, అదేవిధంగా 6 అడుగుల దూరం, అదేవిధంగా చేతులు శుభ్రం, ఈ విషయాన్ని ప్రెస్ అందరూ కూడా, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనేది మా ఒక కోరిక. ఇక విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా 108 మంది పండితులు వివిధ రాష్ట్రాలు, తమిళనాడు, కాశీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుండి వచ్చిన 108 పండితులతో అష్టోత్తర శత భాగవత పారాయణ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుండి ఈ అష్టోత్తర శత భాగవత పారాయణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ మిత్ర మారుతీశ్వరం యజమాని మాగంటి సుబ్రహ్మణ్య శర్మ, గణపతి పూజ, పుణ్యాహవచనం, అష్ట దిక్పాలక పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల వద్ద విశాలాంధ్ర మొబైల్ బుక్ హౌస్ ను పట్టణ సీఐ అశోక్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పట్టణ సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ పుస్తకాల ద్వారా ప్రజలు జ్ఞాన సముపార్జన చేసుకుని సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా మంచి అలవాట్లను పెంచుకోవాలని అన్నారు. అలాగే భావితరాల వారికి జ్ఞానం అందించడం కోసం మంచి పుస్తకాలను చదవటం, ఇతరులకు మంచిగా బోధించడం ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుక్ హౌస్ కోఆర్డినేటర్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.
విశాలాంధ్ర బుక్ హౌస్ బస్సులో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగింది. చూసాము, చాలా చక్కని బుక్స్ ఉన్నాయి. ఈ అందరూ పట్టణ ప్రజలందరూ ఒకసారి చూసి కొనుక్కొని జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా బాపట్ల ప్రజలకు తెలపటమైనది. ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం మేకలబండ గిరిజన చెంచుగూడెంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం దేవస్థానంలో తోటమాలిగా పనిచేస్తున్న గురమ్మ కుటుంబం అందరూ ఇంటి బయట కూర్చొని ఉన్న సమయంలో ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయి మంటలు చెలరేగాయి. దీంతో మంటలను చూసిన గిరిజనులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. గ్యాస్ సిలిండర్ వద్ద మంటలను చూసి ఇంటిలో నుంచి పరుగులు తీశారు. సిలిండర్ పేలి మంటలు భారీగా చెలరేగాయని చుట్టుపక్కల వారు, దేవస్థానం సిబ్బంది వాటర్ ట్యాంకులతో మంటలు అదుపు చేసేందుకు గాను ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంట్లోని సామాన్లు, నిత్యావసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్. దిగజారి దాడులు చేస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు. మాస్క్ లేకుండా తిరిగితే కేసు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీటీడీ పాలక మండలిలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు ప్రారంభం. రైతులకు రుణ భరోసా కల్పించాలన్న డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్. కృష్ణా జిల్లా నూజివీడులో కుక్కలు స్వైర విహారం. 9వ తరగతి విద్యార్థిపై దాడి, తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.